మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి పేరు మీద మన ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తున్నారు. ఇచ్చిరా ఇయ్యలేదు. కానీ ఇదే ముఖ్యమంత్రి గారు 109 మంది ఈ అందాల పోటీలోకి వచ్చినటువంటి అందాల భామలకు మాత్రం ఒక్కొక్కరికి 30 తులాల బంగారం ఇచ్చారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మన ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తానికి మీకు చేతులు రాలేదు, రాకపోగా పొద్దున్న లేస్తే రాష్ట్రం అప్పుల్లో ఉందని కాకమ్మ కథలు చెప్తారు మీరు. ఏడికైనా పోతే మన దొంగలాగా చూస్తారని మాట్లాడతారు మీరు. అయ్యో నిజమేమోనని మేము కూడా బాధపడ్డాం. మరి అటువంటిది ఒక్కొక్కరికి 30 తులాల బంగారం 109 మందికి ఎందుకు ఇస్తున్నారండి? మనదేమన్నా మైసూరు సామ్రాజ్యమా? మన దగ్గర ఉన్న రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు వీధులలో పోసి అమ్ముతున్నామా? అంటే మీరు చెప్తారు కావచ్చు ఏమనంటే, మన యొక్క తెలంగాణ ఇమేజ్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎదగాల కాబట్టి ఇచ్చినామని. మీరు నిజంగా కూడా తెలంగాణ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా ఎదగాలంటే ఇలా తెలంగాణలో జిఐ ట్యాక్స్ ఉన్నాయి, 17 ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో గద్వాల చీరలు ఉన్నాయి, పోచంపల్లి చీరలు ఉన్నాయి, నిర్మల బొమ్మలు ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వర్క్స్ ఉన్నాయి, చార్మినార్ లక్క గాజులు ఉన్నాయి. ఇవన్నీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను, మన హస్తకళ నైపుణ్యాలను తెలియజేసేవి. ఇవి ఇస్తే ఇలా మన తెలంగాణ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ అవుతున్నాయి కదండి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మన ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తున్నారు, ఇయ్యలేదు. లేదా మహిళలకు 2500 ఇస్తున్నారు, ఇయ్యలేదు. అదే ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తున్నారు, ఇయ్యలేదు. ఇయ్యకపోక ఏం చెప్తారంటే పొద్దున్న లేస్తే రాష్ట్రం దివాలా తీసింది, అప్పుల్లో ఉందంటారు. సరే, అటువంటి పరిస్థితి ఉందని మేము బాధపడే లోపే మీ ఎట్లా ఉందంటే వైఖరి, మింగడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్టు ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి చేత కాదు. కానీ 30 తులాల బంగారం మీ అందగత్యాలకు ఇచ్చి ఏం చేద్దామనుకుంటున్నారు? ఇలా అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణని ప్రమోట్ చేసినటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీ ప్రభుత్వం కోల్పోలేదా? ఇదే ఈ హస్తకళా నైపుణ్యాలను, మన కళాకారులను ఇలా మీరు ప్రమోట్ చేస్తే తెలంగాణ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుండే కదా. ఇది కూడా ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి మాకుందని మేము బాధపడాలా? ఒకసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు.